చెప్తాను. గడిచిన 5 ఏళ్లలో అమరావతి ఉద్యమం అంటే అణిచివేయటాలు, అలానే మహిళల్ని కన్నీళ్లు పాలు చేయటం, బూటు కాళ్లతో పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకుని బూటు కాళ్లతో పోలీస్ వాళ్ళ దగ్గర నిర్బంధనలు, ఆక్రందనలు గడిచిన 5 ఏళ్లలో మేము చూసింది ఇదేనండి. అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళలు అందరూ కూడా మాట్లాడింది ఏంటంటే, మీరు అభివృద్ధిని కాదు, ఆ రోజు రాష్ట్రానికి రాజధాని లేదంటే మేము మా భూమి మేము కూడా భాగస్వాములం అయ్యి మా భూముల్ని మేము త్యాగం చేస్తాము, రూపాయి తీసుకోకుండా రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వాములు అయ్యాము. ఆ రోజున మీరు ప్రతిపక్ష నేతగా ఏదైతే మీరు శాసనసభలో మాట ఇచ్చారో, స్వాగతిస్తున్నాను అని చెప్పి మీరు మాట ఇచ్చి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట మార్చి మడం తిప్పి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి అన్ని వ్యవస్థలు ఆయన ఆధీనంలో ఉన్నా కూడా మేము సామాన్యులు అండి. అమరావతి ఉద్యమం చేసింది కామన్ పీపుల్, కానీ మేమెక్కడా కూడా ఉద్యమంలో ఎక్కడా ఒక్క అడుగు వెనక్కేయలేదు, మేమెక్కడ మడం తిప్పలేదు. ఆ రోజు మేము దేనికైతే కట్టుబడి మా భూముల్ని ఇచ్చామో దానికి మీరు కూడా కట్టుబడండి అని చెప్పి మేం చేసింది ధర్మ పోరాటం. కాబట్టే రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఈ ఉద్యమం చేశాము. కాబట్టి దేశంలో ఉన్న 40 పక్షాల పార్టీలన్నీ కూడా అమరావతిని గౌంచి పట్టాభిషేకం చేసినాయి. భారతదేశ చరిత్రలో ఏ రాజధానికి లేనటువంటి గొప్ప గుర్తింపు, అలానే పార్లమెంట్ రికార్డ్స్ లో కూడా స్వచ్ఛతలతో లిఖించబడింది అమరావతి రాజధాని అండి. అది రైతుల త్యాగాలి అంటే గౌరవం మనం అందరం కూడా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర రాజకీయాలు, ఏ పార్టీ అధినేత లేనటువంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ద్వారా ఆంధ్రప్రదేశ్ కి గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన డప్పు కొట్టించుకునేవారు, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్ అని. కాదండి, వాస్తవం చూసుకుంటే ఇవాళ ప్రజలందరూ కూడా మొన్న 2024 ఎలక్షన్స్ లో తీర్పిచ్చారు. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాము, రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి విఘ్నం జగన్మోహన్ రెడ్డి. మా రాష్ట్ర అభివృద్ధికి విఘ్నం జగన్మోహన్ రెడ్డి మేము ముక్తాకంఠంగా చెప్తున్నాము. ఓకే, అరే ఎన్ని అబద్ధాలు అంటారండి.